దేవుని గ్రహించుకోండి, ఆయన కార్యాలు గ్రహించుకోండి. ఆయన నీ వెంట పడుతున్నాడు, గ్రహించుకో. ఆయన నీ పక్షం ఉంటున్నాడు, గ్రహించుకో. ఆయన నీ చుట్టూ ఆవరించున్నాడు, గ్రహించుకో. ఆ గ్రహింపు లేకపోతే దేవుని మనం పొందుకుంటామా, కోల్పోతాం. గ్రహించుకునే శక్తి దేవుడు దానియేలుకే గ్రహింపు శక్తి కావాల్సి వచ్చిందంటే నీకొద్దా, నాకొద్దా? గ్రహింపు శక్తి కావాలా వద్దా? అప్పటికి దానియేలు ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఎంత భక్తి కలిగి ఉన్నాడు. ఏం చెప్తుంది బైబిల్ ఆయన గురించి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడైన దానియేలు. ఏ బుద్ధి అంట? అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. మరి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడికి ఏం కావాల్సి వచ్చింది? మళ్ళీ నువ్వు కూడా మంచిదానివే, మంచోడువే, మంచి సాక్ష్యం ఉందా నీకు, మంచి ఆత్మీయుడివే, మంచి ప్రార్థనాపరుడివే. రాత్రి ఏం కావాల్సి దేవుడు అడుగుతున్నాడు నిన్ను? గ్రహింపు శక్తి కావాలి నీకు.